వెల్కమ్ టు స్నేహ టీవీ. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అంటే డిప్యూటీ కమిషనర్ శాంతి సంబంధించినటువంటి అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఆమె మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకునే విధంగా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రీసెంట్గా గవర్నమెంట్ నుంచి నోటీసు కూడా వచ్చాయి, అమ్మాని భర్త ఎవరు అనేది క్లారిటీ ఇవ్వమని. దీనికి సంబంధించి వివరించడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఇప్పుడు శాంతి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు విజయసాయి రెడ్డి కానివ్వండి, సుభాష్ కానివ్వండి, భర్త మదన్ మోహన్ కానివ్వండి, ఈ ముగ్గురు విషయంలో నడుస్తూ ఉంది. ఇది కాకుండా కూడా కొంత రకరకాలైనటువంటి నడుస్తూ ఉంది. ఆయన ముగ్గురు మీద నాకు అనుమానం ఉంది అనేసి భర్త చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో రీసెంట్గా తనకి గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది, నీ భర్త ఎవరో తెలియజేయమ్మా, నువ్వు డెలివరీ టైంలో కూడా భర్త మదన్ మోహన్ లాగా రాసావు, కానీ ప్రెస్ మీట్లో మాత్రం లేదు నా బిడ్డకి తండ్రి సుభాష్ అని చెప్పేసి చెప్పావు, అసలు ఏంటి క్లారిటీ ఇవ్వు అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? యాక్చువల్గా దీని పూర్వాపరాలు ఏంటి? యాక్చువల్గా అనుకోకుండా ఒక హస్బెండ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నా భార్య కన్న బిడ్డకి తండ్రిని నేను కాదు, ఆమెని అడగండి అని ప్రశ్నించాడు. నెక్స్ట్ ఆయన ప్రశ్నతో పాటు కొన్ని ఎలిగేషన్స్ కూడా పాస్ చేశాడు. నా భార్య బిడ్డకి తండ్రి పలానా మనిషి అండి అని. ఇది రోజు చూసే వార్తే కదా, మనం ఎందుకు దీని గురించి అంత మాట్లాడుకోవాలి అనుకుంటే, ఇతను ఎలిగేషన్ పాస్ చేసిన మనిషి ఎవరంటే మామూలు మనిషి కాదు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ఆ ముఖ్యమంత్రిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సమర్థుడైన వ్యక్తి. ఆయన పేరు విజయసాయి రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి జగన్కి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, ఇంకా బోలెడు. పైగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా వరుసకి అలా ఒక దూరపు చుట్టం. అంతేకా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. మొన్న తారక రత్న గారు చనిపోయినప్పుడు వచ్చి వీళ్ళిద్దరు మూతులు రాసుకొని మాట్లాడుకున్న మనం చూసాం. అప్పుడు కూడా చాలా మంది వెలిగి ఈయన ఇటు పోతాడేమో ఇటు వస్తాడేమో అని చెప్పేసి అన్నారు. జగన్ కూడా ఒళ్ళు మండి ఈయన అటు వెళ్తాడేమో అనుకొని ఆయన పవర్స్ కొన్ని తీసేశాడు. ఇట్లాంటి చాలా వార్తలు మనం చూసాం. అలాంటి మనిషి మీద ఒక కొత్త ఎలిగేషన్ పాస్ అయింది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ ఆరోపణలు చేస్తుంది కదా, అలాగే ఇప్పుడు టార్గెట్ విజయసాయి రెడ్డి అనుకున్నారు. కానీ ప్రభుత్వం తరఫున ఏమీ రాలా. అనుకోకుండా ఒక హస్బెండ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి ప్రొఫెసర్, బాగా చదువుకున్న ఆయన, మంచి హోదాలో ఉన్న ఆయన, విదేశాలకు వెళ్ళి జాబులు చేసుకునే ఆయన నా భార్యను కలవడానికి వచ్చానండి, కలిసి వెళ్ళాను, మళ్ళీ నేను విదేశాలకు వచ్చాను, నేను వచ్చి నెల అయింది, ఆవిడేమో 3వ నెల గర్భవతి అని నాకు చెప్పింది, నువ్వు తండ్రి అయ్యావు అని చెప్పింది ఫోన్ చేసి. ఆమె ఈ సందర్భంగా చిన్న ఇంటరప్షన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు కూడా ఈయన దూర బంధువు అవుతాడు అని. అది తారక రత్న చేసుకున్నటువంటి అమ్మాయి ఎవరుతుందో తన ద్వారా దగ్గర బంధువే. సో ఈ క్రమంలో ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్సిడెంట్ జరగబట్టి వారం 10 రోజుల నుంచి మీడియాలో బాగా నడుస్తూ ఉంది. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఎవ్వరు కూడా, ముఖ్యంగా టీడీపీ నుంచి ఏ నాయకుడు కూడా దీన్ని గట్టిగా విమర్శించినట్టుగా కనిపించలేదు. ఏ విధంగా చూడొచ్చు? అదే కదా, వాళ్ళ చుట్టమే కదా. అంటే దీని అర్థం టీడీపీ పాస్ చేసిన ఎలిగేషన్ అయితే కాదు, ఇది కాదు, అంతే, అది క్లియర్. ఎందుకంటే ప్రభుత్వం మారింది, విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయని మాట్లాడే వాళ్ళకి నోటి తాళం వేయాలి. టీడీపీ నుంచి కాదు, వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆయన దూరబంధువే కాబట్టి ఇట్లాంటి మరి అంత నీచమైన ఎలిగేషన్స్ పాస్ చేయరు. ప్రభుత్వ పరంగా నువ్వు అక్రమాలు చేసినా అన్యాయాలు చేసినా అడుగుతారేమో, కానీ ఇట్లాంటి వ్యవహారాల్లో వేలు పెట్టరు. ఇది పర్సనల్ ఇష్యూస్. అంటే ఇప్పుడు టీడీపీ పక్కా టీడీపీ ఛానల్స్ అని చెప్పబడేటువంటి ఛానల్స్ మొత్తం ఉధృతంగా విపరీతంగా కామెంట్స్ చేశాయి. ఫస్ట్ తీసుకొచ్చిందే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది అది. సో అంటే పేపర్లని కంట్రోల్ చేయట్లేదని చెప్పుకోవచ్చుగా మరి, అట్లా ఆ విధంగా చూసినా కూడా. అట్లా పేపర్ న్యూస్ చెబుతుందండి, న్యూస్ అది. ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి ఉంటే ఏంటి, ఇంకెవడైనా ఉంటే ఏంటి, ఒక న్యూస్ అది. న్యూస్ చదవడం న్యూస్ రీడర్స్ గా వాళ్ళ బాధ్యత, న్యూస్ చెప్పడం వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు, అంతే. దాన్ని అలాగే చూడాలి. సో ఇప్పుడు ఈయన వచ్చి నెల అయ్యి వెళ్ళిన తర్వాత, నువ్వు మొన్న వచ్చి వెళ్ళావు కదా, కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి అయ్యావు అని చెప్పింది ఫోన్ చేసి. అక్కడ ఈమె టంగ్ స్లిప్ అయింది. మొన్నే కదా వచ్చింది, కడుపు అంటే 3 నెలల కడుపు రావాలి, అట్టెట్లా వస్తుంది అని అనుకున్నాడు. గట్టిగా గదమాయిస్తే విజయసాయి రెడ్డి అని చెప్పిందని ఆయన అంటున్నాడు. మరి అది మనకు తెలియదు. ఈయన దాన్ని పట్టుకొని, సరే ఏదో చేసుకుని నీకు నాకు ఎట్లా సంబంధం లేదు, మనం విడిపోయాము ఓ డాక్యుమెంట్ ప్రకారంగా, ఓ 30 కోట్లు ఇవ్వు అని అడిగాడు. ఇది ఎవరికి చెప్పకుండా ఉండాలంటే. ఆమె దానికోసం ఏం చేసింది, ఆమె అహం చూపించింది. నువ్వెంత, నీ బతికెంత, నేను ఎవరో తెలుసా, నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా, ఇంకా తెలుసుకుంటే నేనేమన్నా చేయగలను అన్నట్టు బెదిరించింది. అవునా, సరే నేనేం చేయగలను చూపిస్తా ఉండు అని చెప్పి అయినా కూడా దెబ్బతిని బయట పెట్టేశాడు. ఇలా ఓవరాల్ గా జరిగింది.
అంటే 30 కోట్లు అనేటువంటిది ఆమె చెప్పేటువంటి అది కూడా ఎలిగేషన్ లాగా చూడొచ్చు కదా. ఎలిగేషన్ లాగా చూద్దాం. ప్రెసెంట్ ఇదంతా కూడా నిజమని మనం చెప్పట్లా. అవునవును. ప్రెసెంట్ జరిగే సిచ్యువేషన్స్ లో వీళ్ళు అల్లుకున్న కథని మనము క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మదన్ మోహన్ అనే వ్యక్తి నా పిల్లలేంటి నాకు న్యాయం చేయాలి అంటున్నాడు. ఆ న్యాయం అనేది అండర్లైన్ చేస్తే ఆ న్యాయం యొక్క ఏంటి ఆయన అతను తండ్రిగా పిల్లల మీద అతనికి కూడా బాధ్యత ఉంది కదా. అంటే భరణం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, లేకపోతే అంటే నా ఆదాయం ఎంత, తన ఆదాయం ఎంత, తను నాకు ఎంత ఇవ్వాలి డివోర్స్ అప్పుడు అనేటువంటిది ఆలోచన చేస్తున్నాడా అనిపిస్తుంది. న్యాయం అంటుండే ప్రకారంగా ఈయన ఆమెకి ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈమె వీళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు సంసారం చేసినటువంటి టైంలో 2 కవలలు పుట్టారు. అవును. అప్పుడు ఏమనుకున్నారంటే నీకు హాఫ్ నాకు హాఫ్ అనుకున్నారు. ఒకరు నీకు ఒకరు నాకు. అది బాగానే ఉంది. ఈవిడ మధ్యలో తర్వాత ఎదురు తిరిగి చిపే నీ పిల్లలు నువ్వేంచుకో నాకు వద్దు, ఆ దరిద్రం నాకు అవసరం లేదన్నట్టు ఇసిరిపడేసింది. అందుకోసం ఆయన కొట్లాడుతున్నాడు. అంతే. ఇక్కడ అంటే ఆయన కొట్లాడడానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఈమె అట్లా అనకుండా సరే నీ కూతురు నువ్వు పెంచుకో, నా కూతురు నేను పెంచుకుంటా, ఈమె నువ్వు మహారాణిని చేయి, ఆ కూతురు పేదగా బతకనే లేకపోతే మిడిల్ క్లాస్ లా బతకనే రిచ్ గానే లీగల్ గా కుదరదు. ఏంటంటే కవలలు ముఖ్యంగా పిల్లలు కూడా అప్ టు 18 years దాకా తల్లి దగ్గరే ఉండాలి, తల్లి దగ్గర ఉండాలి. కానీ అది కాకుండా వీళ్ళ విషయంలో కవలలు కాబట్టి ముఖ్యంగా కవలలు కాకుండా వేరే అయితే ఒక అవకాశం ఉండేదేమో వాళ్ళకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం. కానీ కవలలు ఖచ్చితంగా ఒకే దగ్గర ఉండాలట. కాకపోతే ఇక్కడ వీళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే మన లీగల్ ఇష్యూస్ ప్రకారంగా మాట్లాడుతున్నాం. వీళ్ళు పెళ్లి గిరిజన సాంప్రదాయం ప్రకారంగా 3 పెద్ద మనుషుల దగ్గర చేసుకున్నారు. విడాకులు గిరిజన సాంప్రదాయం ప్రకారం 3 పెద్ద మనుషుల దగ్గర విడిపోయి నీకు కటీఫ్ అని చెప్పేసి రాసుకొని సంతకాలు చేసుకొని ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నారు. అలాగే పెద్దల సమక్షంలో వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయం ప్రకారంగా సరే ఇద్దరు విడిపోయిన కదా, ఆ పిల్ల నువ్వు ఉంచుకో, ఆ పిల్ల నువ్వు ఉంచుకొని వాళ్ళు ఇచ్చిన తీర్పు పెద్దల దాని ప్రకారం చుట్టాల్లో నడుస్తుందేమో కానీ కులంలో నడుస్తుంది కానీ న్యాయ ప్రకారంగా అసలు వీళ్ళ విడాకులే నడవు కదా. వీళ్ళ పెళ్లి రిజిస్టర్ అవ్వలేదు, వీళ్ళ విడాకులు నడవలేదు, వీళ్ళు జీరో న్యాయ ప్రకారంగా. కాకపోతే వీళ్ళు అలా వెళ్ళారు. ఈ కథలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అలా జరిగాయి. ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ కోసం అప్లై చేసి డైవర్స్ రాక సంవత్సరాలు తిరుగుతున్నారు. ఎందుకంటే అది వస్తేనే లీగల్ ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎందుకు తిప్పుతారు అంటే కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకొని కలుస్తారేమో అని. మనుషుల్ని విడిపోమని ఏ న్యాయము చెప్పదు. అసలు విడాకులకి చట్టమే లేదు, ఇట్లా తీసుకోండి ఇలా విడిపోండి అని ఏమీ లేవు, ఏ న్యాయస్థానం చెప్పదు. ఇది ఓవరాల్ వీళ్ళు మాత్రం ఒక పెద్దల ప్రకారంగా పెళ్లి చేసుకున్నారు, పెద్దల సమక్షంలోనే విడిపోయారు, పెద్దల సమక్షంలో పిల్లల్ని పంచుకున్నారు, పెద్దల సమక్షంలో అన్ని చేసుకుంటున్నారు. తర్వాత ఏం జరిగింది, సరే ఇద్దరికి సమ్మతమే. ఇవేం చేసింది నువ్వే తీసేసుకో అనేసరికి ఆయనకు ఒళ్ళు మండి సరే నేనే చూసుకుంటాను, ఎట్లా నువ్వు ఆ పిల్లోడిని బాగా పెంచుతావు కదా, కనీసం వీళ్ళనన్నా ఎంతో కొంత చూస్తాను, ఆ స్థాయిలో పెంచుతాను నేను కూడా, ఎంతకన్నా మన పిల్లలే, నా స్తోమతకు తగ్గట్టు ఇంత పెంచొచ్చు, కానీ ఇంకా ఈ స్థాయిలో చూడాలని అనుకుంటున్నాను, కొంచెం నీ దగ్గర ఉన్నాయి కదా, లేవని నేను అనట్లే కదా, నీ రహస్యం కూడా నాకు తెలుసు కదా, 30 కోట్లు ఇవన్నీ డిమాండ్ చేశాడు. ఆమె ససేమిరా అనింది. అనేసరికి ఈయన కొల్లు మండి వ్యవహారం బయట పెట్టాడు. ఇప్పుడు కథ నడుస్తుంది. ఈ తర్వాత విజయసాయి రెడ్డి వచ్చి నాకు సంబంధం లేదు అన్నాడు. ఈవిని అడిగితే అమ్మ నీ హస్బెండ్ ఇలా వెళ్ళాడు, నువ్వేమో బిడ్డని కన్నావు, ఇది నిజమే, మరి తండ్రి ఎవరని అడిగితే క్లుప్తంగా ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డకు తండ్రి పలానా సుభాష్ అని ఒక ఆయనను చూపించింది. ఆయన ఎవరమ్మా అని అడిగితే నేను లా ప్రాక్టీస్ చేసేటప్పుడు పరిచయం, అప్పుడప్పుడు గోకేవాడు, నేను గోకించుకునేదాన్ని, ఆ తర్వాత వెళ్ళి మేము ఎందుకో ఈయన విడిపోయిన తర్వాత నేను ఆయనకు దగ్గరయ్యాను, ఆ దగ్గరతనంతోనే నాకు ఈ బిడ్డను ప్రసాదించాడు అని చెప్పింది ఓవరాల్గా. ఇప్పుడు ఏం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పింది. విజయసాయి రెడ్డి కాదండి ఆయనకు 68 నాకు 38 అని అనింది. కానీ న్యూస్ మాత్రం రాస్తున్నారు ఎవరెవరో తెలియట్లా. ఎందుకు న్యూస్ విజయసాయి రెడ్డి వైపు ఫోకస్ చేసింది అంటే ఇప్పుడు ఈ సుభాష్ని పక్కకు తీస్తే ఈయన బహిరంగంగా ఖండించట్లా, కానీ ఒక వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. ఏమని, నాకేం తెలీదు, నేను సంతకం పెట్టమంటే పెట్టాను, పెద్ద ఆయన చెప్తే పెట్టాను అని చెప్పాడు. అవును. ఈ విషయం బయటికి వచ్చేసరికి ఇప్పుడు చర్చ అంతా అటు వెళ్ళింది. ఇది ఓవరాల్ జరిగింది. ఇప్పుడు ప్రపంచానికి కానీ సమాజానికి కానీ ఎవరికైనా సరే ఈమె అక్రమ సంబంధాలు సక్రమ సంబంధాలు మనకు అనవసరం. గవర్నమెంట్కి ఒక క్వశ్చన్ చేసింది, ఏమని, అమ్మ నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి, సంతకాల్లో అలా చెప్పావు, నోటితోనేమో ఇలా చెప్పావు, ఒక క్లారిటీ ఇస్తావా అని అడిగారు. సరే ఈ క్లారిటీ పక్కన పెడితే ఇప్పుడు ఈమెని ఈ వ్యవహారం నడిచే టైంలో ఏం చెప్పాడు, నా ఇంకో ఎలిగేషన్ ఏం చెప్పాడు, నేను వాళ్ళ అమ్మ కొబ్బరి బొండాలు అమ్ముకునేది, కొబ్బరికాయలు అమ్ముకునేది,
వాళ్ళ నాన్న ఒక వాచ్మెన్. మేము పెళ్లి చేసుకున్న టైంలో ఆమె సాధారణ మనిషి. ఎస్టీ కోటాలో జాబ్ వచ్చింది. తర్వాత ఏదో అంచెలంచెలుగా ప్రమోషన్తో ఎదిగింది. ఇప్పటికైనా సరే ఆమెకు వచ్చేది 50-60 వేల జీతమే. ఇది నేను వెళ్ళేటప్పుడు 100 కాసుల బంగారం ఉంది. ఇప్పుడు ఆమె దగ్గర అదేంటి హైదరాబాద్లో విల్లా, విజయవాడ మన మంగళగిరిలో విల్లా, తాడేపల్లిగూడెంలో విల్లా. తాడేపల్లిగూడెం గురించి ఇంకొంచెం మాట్లాడుకోవాలి, ఇది గుర్తు చేయండి. ఆ తర్వాత వైజాగ్లో 10 ఎకరాల మామిడి తోట, ఇంకా అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న ల్యాండ్లు, ఇంకేవో పెద్ద ప్రాపర్టీ, లగ్జరీ కార్లు, లగ్జరీ లైఫ్. ఓవరాల్గా ఇంత బంగారం నేను వదిలేసింది ఈ టైంలో. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యింది. ఈ 2-3 ఏళ్లలో ఈవిడ ఇంత రిచ్ ఎట్లయింది అంటే ఆయన అలిగేషన్ ఏంటంటే పలానా విజయసాయి రెడ్డి అండలేంది ఎట్లా అవుతుంది, నేను వదిలేసా సుభాష్ కట్టబెట్టారు సరే, ఆ సుభాష్ వల్ల కూడా ఇది అవ్వదు. ఆయన స్తోమతకు తగ్గట్టు ఆయన చెట్టు కింద ప్లీడరే, ఆయన ఎన్ని లంచాలు తీసుకొని ఏం చేసినా సరే ఇంత అవ్వదు. కనీసం ఆ స్థాయి కొండంత మనిషి ఉంటే అండగా ఉంటే తప్ప ఈమె ఈ స్థాయికి రాదు అని ఎలిగేషన్. అవును కదా అనేలాగానే ఉంది. ఇప్పుడు ఆమెను అడిగితే ఏంటండి ఓ గిరిజన యువతిని ఆ మాత్రం దుద్దులు పెట్టుకోవద్దా, ఆ మాత్రం నగలు వేసుకోవద్దా, వేసుకోవద్దా తప్ప అని అడిగింది. తప్పేం లేదమ్మా, కానీ నీ మెయింటెనెన్స్ అలా లేదు, పోనీ చెప్పు లెక్కలు చెప్పు అని అడిగారు. ఆవిడ లెక్కలు చెప్పమని ఆల్రెడీ వీళ్ళే కాదు గతంలో కూడా ఆమె కళ్ళ ముందే అలా ఎదుగుతా ఉంటే చాలా మంది సమాచార హక్కు చట్టం కింద అధికారులకి లేఖలు రాశారు, మాకు ఆవిడ డీటెయిల్స్ ఇవ్వండి అని. అధికారులు ఏం చేశాక నేను ఇంకెందుకు చెప్పాలి అని చెప్పి చింపేసి డస్ట్బిన్లు వేసేసారు, ఎవ్వరూ చెప్పాల. అంటే సమాచార హక్కు చట్టం కింద కూడా అధికారులు ఆమెను కాపాడుతున్నారు అంటే ఆమె వెనకాల ఎవరో ఉన్నారు, పెద్ద మనిషి అని ఆయన చెప్తున్నారు. ఆ పెద్ద మనిషి ఈయనే అని కూడా అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈవిడ తాడేపల్లిగూడెం వ్యవహారానికి వస్తే ఇక్కడ ఏం జరిగింది, జగన్ తాడేపల్లిగూడెం ప్యాలెస్ ఉందా, ఇది నేను జగన్ తాడేపల్లి ప్యాలెస్ అనుకో, మీరు మీ స్థలం ఈమెది పెద్ద విల్లా కడుతుంది, రోజుకు 40 నుంచి 50 మంది పనోళ్ళు దానికి. మరి పనోళ్ళు పని చేసినప్పుడు వాళ్ళు టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు కమర్షియల్ కాంప్లెక్స్ అయితే. నా స్థాయి ఏంటి, మీరు నా దగ్గర పనిచేస్తే నేనే పెట్టాలి మీకు భోజనాలు, అసలు ఏమనుకున్నారు మీరు అని చెప్పి సరే అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నాయి భోజనాలు, పక్కన సీతారామయ్య గారి సత్రం కింద ఇంకో 10 కిలోలు ఎక్కువ వండిచ్చి వీళ్ళందరికీ పెడుతుంది. అది కూడా దేవాదాయ శాఖ ఫుడ్ సత్రం అకౌంట్లో ఏంటి భక్తులకు అన్నదానం చేసామండి అని సత్రంలో తెచ్చి వీళ్ళకి పెడుతుంది. ఇప్పుడు ఆ 10 ఎకరాల మామిడి తోట గురించి మాట్లాడుకుంటే దేవాదాయ శాఖ భూమి, ఎక్కడెక్కడ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయో దాన్ని అంతా నీట్ గా కత్తిరించి ఓకేనా అధికారులకి వాళ్ళకి వీళ్ళకి తలో ముక్క కట్టబెట్టి ఈమె కూడా ఒక అంగుళం అరంగుళం మిగిల్చుకుంటుంది. అట్లా అక్కడోటి మిగిల్చుకున్న దాంట్లో విల్లాలు కట్టేసుకుంటుంది వెంటనే. అంటే ఊరికే ఎందుకు స్థలం అంతే, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కదా, ముందు చూపు ఎక్కువ. నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఆవిడకు ముందే తెలిసేమో, భలే కట్టేసింది. ఇప్పుడు ఆస్తులకి తగ్గ వివరాలు అడుగుతున్నారు. ఎలా దొబ్బింది అంటే ఇదొకటే కాదు, ఈమె సహాయ కమిషనర్, ఈమె కనుసన్నల్లోనే కొన్ని జరగాలి, ఈమె సంతకం చేస్తేనే కొన్ని పనులు అవ్వాలి. ఏంటేంటి చిల్లా చితకా గుళ్ళు ఉంటాయి, ఆ 6RC గుళ్ళు, ఏవి మినిమం 5 లక్షల ఆదాయం హుండీ ఆదాయం ఉన్నటువంటి గుళ్ళు. ఆ గుళ్ళు అన్నిటి దగ్గర ఈమె కనుసన్నలే. అక్కడ కమిటీ పెట్టాలన్నా నువ్వే పెట్టాలి. గుడికి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పలానా సుబ్బారావు, ట్రెజరర్ పలానా డబ్బారావు, ఈ సుబ్బారావుని డబ్బారావుని నువ్వే పెట్టాలి. 5 లక్షల కంటే లోపు ఉన్న మీద వీళ్ళకి ఎండోమెంట్స్ మీద లేవు. 5 లక్షల కంటే ఎబో ఉన్న ఇన్కమ్ ఉన్న వాటిని ఎండోమెంట్స్ కిందకి వస్తుంది, ఈమె పెట్టాలి. ఇప్పుడు ఆ కమిటీలో ఎవరిని పెట్టాలి, నీకు నచ్చిన వాళ్ళే పెట్టాలి. నెక్స్ట్ అక్కడ ఉండే దుకాణాలు, కొబ్బరి బొండం దుకాణం, చేతికి కట్టుకునేటివి, ఉంగరాలు పెట్టుకునే, మెడలు వేసుకునేవి ఏవో ఉంటాయి, పసుపు కుంకుమలు అమ్ముకునేవి ఒకటి ఉంటాయి, గుడిలో ఫోటోలు గీటోలు అమ్మేవి ఒకటి ఉంటాయి, ఆ గుడికి సంబంధించిన ఇంకేవో కొన్ని ఉంటాయి, అవి అమ్మేవి ఎన్ని ఉంటాయి కదా. వాటర్ క్యాన్ కాంట్రాక్ట్ దగ్గర నుంచి అదొకరికి ఇవ్వాలి, అది నాకు కావాలని చాలా మంది ఏం చేస్తారు, టెంట్ వేసి ఒక వేలం పాట పెడతారు. ఒక టేబుల్ 4 కూర్చొని వేలం పాట నిర్వహిస్తే ఆ ఊరికి సంబంధించిన 10 ఇటో 10 మంది వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని ఒక టెంట్ నువ్వు పెడితే ఇంత నా పాట ఇంత ఈయనకు వచ్చింది ఇతందే అని చెప్పి డిక్లేర్ చేస్తే ఆ 2 ఏళ్ళు ఈయనకి, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వైన్ షాప్ లాగే, వైన్ షాప్ లాటరీ తీసినట్టు మళ్ళీ ఇంకోటికి వెళ్తాయి. వాళ్ళ పాపం అదేదో వ్యాపారం చేసుకొని పావులో మిగిల్చుకుంటారు, అదొక వ్యాపారం. ఇప్పుడు ఈ షాపులన్నీ నువ్వు వేలం పాట వేసావా? నో, వేలం పాటలే వేయకుండా డైరెక్ట్గా షాపులు సరే సాయంత్రం ఇంటికి రా మాట్లాడదాం
ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో కవరు, షాపు నాది, ఓకే తదాస్తు పో, 2 ఏళ్ళే జాగ్రత్త, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ కవర్ రావాలి నీకే కావాలంటే, లేదంటే ఈయనకిస్తా. ఇట్లాంటి ఇన్కమ్. నెక్స్ట్ ఇప్పుడు ఈమె పెట్టిన అద్భుతమైన కమిటీ ఉంది కదా, ఆలయ కమిటీలు, ఇప్పుడు వచ్చే చిల్లరంతా వీళ్ళే లెక్క పెట్టాలి. లెక్క పెట్టడం వరకు ఓకే, లెక్క అప్పచెప్పడం తప్పు చెప్పడం. 1 కోటి రూపాయలు వస్తే 10 లక్షలే వచ్చింది, 2 కోట్లు వస్తే 20 లక్షలే వచ్చింది అని లెక్కలు చెప్పడం. అవి బయటపడ్డాయి. అవి ఎలా బయటపడ్డాయి? ఇప్పుడు మీరున్నారు, నువ్వే 10 లక్షలు వేసావు, నేను 5 లక్షలు వేసా, మనం మాట్లాడుకుంటాం కదా సరదాగా ఎప్పుడో కూర్చొని. అదే మన ఇద్దరమే 15 లక్షలు ఇస్తే టోటల్ లెక్క 22 లక్షలు ఎట్లా వస్తుంది? ఆ రోజు అంతమంది వచ్చిండ్రు కదా, తహసీల్దార్ అంత కూడా ఏడా లక్ష ఏడా ఇంతేరా, ఏదో జరిగింది కదా అని మాట్లాడుకుంటాం. అవును, ఓన్లే ఏమి ఆ వెనకాల అంతమంది ఉన్నారు, మనం ఏం మాట్లాడతాం, నువ్వు వదిలేస్తారు, ఏదో రోజు బయటపడుద్ది అని. అది ఓ రోజు బయటపడింది. నెక్స్ట్ మళ్ళీ ఇవేంటి నగలు, గుడిలో మీరు బాగా ధనవంతులు వచ్చి వజ్రాల కిరీటం సమర్పించారు ఓ గుడికి, ఏదో గుడికి రాస్తారు, పలానా వజ్రాల కిరీటం దాత వాలి శ్రీనివాస్ అని రాసేసాం, అయిపోయింది. నువ్వు ఇచ్చిన వజ్రాల కిరీటం రోజు చూసి మురిసిపోతున్నానని నువ్వు అనుకుంటావు కానీ అది నీ వజ్రాల కిరీటం కాదు. ఓహో, దాని స్థానంలో సేమ్ ఇంకోటి చేసి అక్కడ పెడతారు. నువ్వు రోజు వచ్చి ముట్టి రాకైతే చూడవుగా, ఇట్లా వచ్చి టెంపుల్ వేసుకొని మనం ఇచ్చింది అంతే, భలే పెట్టావు, అది మెరుస్తా కనబడతానే ఉంటది రోజు. ఆ తాపడాలు గీపడాలన్నీ బంగారు తీసేసి దాని ప్లేస్ లో నకిలీ పెట్టించింది. అలా ఒక గుడ 2 గుళ్ళు, ఇప్పుడు మనం ఉన్న కాలనీలోనే ఒక 20-30 గుళ్ళు ఉంటాయి ఫేమస్. అట్లాంటివి కొన్ని వేల గుళ్ళు ఆవిడ చేతిలో కింద ఉంటే అవన్నీ సర్వనాశనం చేసి, అంటే ఇంకెవరు ఇంక ప్రభుత్వం మారదా ఇంకెవరికి తెలియదు అనుకుందో, ఇంకేంటో ఎప్పుడు బయటపడుద్ది అనుకుందో, యథేచ్ఛగా చేసేసింది. ఇవన్నీ చేసి రిచ్ అయింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఈయన రిచ్ అవ్వడానికి కారణం ఇది కాదు, ఈమె బ్రోతల్ బిజినెస్ చేసేది అని వచ్చిన ఎలిగేషన్. ఒక జడ్జ్ రామకృష్ణ అని ఆయన రిటైర్డ్ జడ్జ్ ఆయన వేసాడు. ఆయన ఎలిగేషన్ కూడా నిజమే అయింది. ఎలా అంటే దానికి కూడా వార్తలు ఎలా చెప్తున్నారు, ఈమె ఇప్పుడు సరే ఇంత జరుగుతుంది, మరి అధికారులు ఎందుకు ఈమెకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు? అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ టైంలో, తర్వాత కొంచెం సవరణలు జరిపిన తర్వాత సత్యనారాయణకి వెళ్ళింది. అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్, ఈమె జాయిన్ అయింది ఎప్పుడు 2020లోనే వైజాగ్ పోస్ట్ ఇచ్చారు, 2022లో ఎన్టీఆర్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది. 2 ఏళ్ళే అక్కడ ఉంది. ఈ 2 ఏళ్లలో ఇంత రిచ్ అయినా కూడా అంత దోచుకున్నా, అంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి దోచుకునేంత దోచుకున్నా కూడా ఒక సాధారణ కమిషనరు, ఎంపీ స్థాయి వ్యక్తులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మంత్రులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగితే ఆమె వెనకాల ఎవరో ఉన్నారండి, అందుకు వీళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు. ఆమె వెనకాల ఆయన ఉన్నాడు కరెక్టే, ఆయన ఎందుకు ఈమె వెనకాలే ఉండాలి అంటే ఈమె ఆయనకి ఏదో ఫేవర్ చేస్తుంది, ఏదో ఫేవర్. ఏం ఫేవర్ చేస్తుంది? ఈ అన్ని అక్రమాలు ఎవడైనా చేస్తాడు, అక్కడ శాంతే ఉండాల్సిన అవసరం లా. ఇంకో క్రాంతి ఉన్నా ఇంకో భ్రాంతి ఉన్నా అదే వస్తుంది, ఆ దోపిడీ ఒకటే. ఈమె చేసేది ఏంటి, అడిషనల్ గా ఈమె చేసేది ఏంటంటే అమ్మాయిల్ని సప్లై చేస్తుంది అని ఆ రిటైర్డ్ జడ్జి చెప్పాడు. అప్పుడు తెలిసింది మరి విజయసాయిరెడ్డి ఈమెను ఎందుకు పెట్టాలి, ఇన్ని అక్రమాలు ఒక సాధారణ శాంతికే ఎందుకు ఇవ్వాలి? ఇంకెవరు ఒక సినిమా హీరోయిన్ పెట్టి ఆమె కూడా ఇవ్వచ్చు కదా, ఇంకెవరినన్నా ఇవ్వచ్చు, ఇట్లా చేయొచ్చు. సో ఈమె ఇట్లా ఏం లేదు, మన ఉద్యోగాలు ఇప్పిస్తా, కాంట్రాక్ట్ బేస్ లో నీకే ఇప్పిస్తా, ఆ గుడిలో ఈ గుడిలో పెట్టిస్తా, నువ్వు అదేంటి ఇప్పుడు గుడి ఉంది ఇదంతా నువ్వే ఉడువు రోజు నెలకింతిస్తా, అది కూడా జాబే కదా. 15,000 అయినా ఇప్పుడు సాధారణ మనుషులకి చిన్న గుడిసెల్లో ఉండే వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి ఒక ఉపాధి వచ్చింది కదా. అట్లా ఏవేవేవో జాబులు పెట్టి వాళ్ళ కూతుర్లని వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళకి అప్పచెప్పి, ఏం లేదు ఢిల్లీ వెళ్తారు సారు, కూడా వెళ్ళు కూడా రా చాలు, జస్ట్ 2 రోజులు హోటల్లో ఉంటారు వచ్చేసి అంతే. వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళతో రిలేషన్లు పెట్టుకొని వాళ్ళు కూడా ఫ్లాట్లు రాయించుకుంటారు అనమాట వైజాగ్లో ఏదో ఓ ముక్క 200-250 గజాల ముక్క, ఇంత ముక్క రాయించుకుంటారు. అవన్నీ నువ్వు వాడితో అనుభవించు, నగలు నట్రా తీసుకో, నేనేమన్ను, నేను పరిచయం చేసి వదిలేసాను, నువ్వేమైనా చేసుకోవచ్చు కానీ ఆ మంత్రిని, నీ టాలెంట్ నీది, కానీ నాకు మాత్రం ఒక ముక్క దోబ్బి ఇవ్వాలి. వాళ్ళు కూడా రాయించుకొని పత్రాలు ఇస్తారు. ఇలా వైజాగ్లో ఈమెకి కొన్ని 10ల సంఖ్యలో ఫ్లాట్లు అక్కడక్కడ
వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి. ఇవి ఈమెకి అనమాట బినామీ ఆస్తుల్లాగా లెక్క. సరే ఇంత చేసింది కదా, ఎంత బాగా చదివిందో, ఇన్ని తెలివితేటలు ఉంటాయి, టాప్ స్టూడెంట్ అనుకుంటే ఈమె ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఈమె ర్యాంక్ ఎంత, అసలు ఇంత తెలివితేటలు ఎలా వచ్చాయి శాంతికి అని అంటే అసలు పరీక్ష రాయలా ఎస్టీ కోటాలో వచ్చినా అని చెప్పింది. బ్యాక్ డోర్ నుంచి వచ్చింది, పరీక్ష రాయలా. పరీక్ష రాయకుండా ఈమెను ఈ ఉద్యోగంలో ఎలా తీసుకున్నారు, అసలు ఈ పోస్ట్ ఎలా కట్టబెట్టారని మిగతా వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇన్ని చేసింది ఈ శాంతి. అనుకోకుండా మొగుడికి ఫోన్ చేసి నువ్వు తండ్రి అయ్యావు అని చెప్పిన పాపానికి ఇంత వచ్చింది. అదేదో ఒకరు శాంతి 3 నెలలు ఆగి నువ్వు తండ్రి అయ్యావు అని చెప్పున్నా ఏదో ఉండేది సంథింగ్. బట్ కాదు, అప్పటికి 6 నెలల కడుపు ఉండేది కదా, చెప్పలేకపోయింది. ఏదో రకంగా చెప్పింది. ఈయన అకౌంట్లో వేద్దామని ట్రై చేసిన పాపానికి ఇంత జరిగింది. లేదు అనుకున్నా ఆయన ఎలా ఫారిన్ లోనే ఉంటాడు, అబార్షన్ చేయించుకున్నా, పిల్లని కన్నీ ఏదైనా చేసినా కూడా తెలియకుండా మేనేజ్ చేసినా ఈ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. బట్ అలా జరిగే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఈమె పాస్ చేసిన ప్రెస్ మీట్లో పెట్టిన ఇంకొక తెలివైన అబద్ధం ఏంటంటే 2013లో మాకు పెళ్ళయింది, 16లో మేము విడిపోయామని చెప్పింది కదా. 2022లో కూడా ఈయనే నా మొగుడు అని చెప్పి ఆఫీస్లో అందరికీ పరిచయం చేసిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. 2022లో కూడా వైజాగ్ యారాడ బీచ్ ఉందా, అక్కడ తైతకలాడిన వీడియోలు ఉన్నాయి. ఈయనతోనే అక్కడ తైతకలాడిన వీడియోలు కూడా ఉన్నాయి. గతంలో మనం అనుకున్నట్టు మరి అప్పుడు విడిపోయిన తండ్రి ఎందుకు వచ్చాడు అంటే, చాలా మంది ఏమనుకున్నారంటే పిల్లలు 2 ఉన్నారు కదా, తండ్రిని చూపించాల్సిన బాధ్యత తల్లికి ఉంది, తల్లిని చూపించాల్సిన బాధ్యత తండ్రికి ఉంది 18 ఏళ్ళు వచ్చే వరకు. అవునా, నువ్వు ఉంచుకున్నా చట్ట ప్రకారంగా నీ దగ్గరే ఉండాలి, తల్లి దగ్గరే ఉండాలి. కానీ నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు ఇష్టపడి వాళ్ళని అప్పుడప్పుడు చూపించాల్సిన బాధ్యత కూడా నీకు ఉంది. ఆ బాధ్యత నెరవేర్చడానికి తండ్రి వస్తే ఈవిడ ఎవరితోనో కాలు జారింది అనుకున్నాడు జనాలు బేసిక్ గా. కానీ అది కాదు. నాకు నీ ఇవ్వద్దు, నీ కూతుర్లొద్దు, పోరా, గెట్ లాస్ట్ అన్నందుకు ఆయన అహం దెబ్బతిని ఇవన్నీ బయట పెట్టారు. తర్వాత ఈవిడ ఇలా ఎదిగిందని చాలా మంది రకరకాల ఊహాగానాలు, ఈ వాస్తవాలో అవాస్తవాలో మనకు తెలియదు. ప్రజెంట్ జరుగుతున్నటువంటి న్యూస్ ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం అంతే. బట్ ఇప్పుడు నిజంగా శాంతి తప్పు చేసిందా ఎవరు తెలియదు. గవర్నమెంట్ అడిగేది ఒకటి, అమ్మా నువ్వు నాకు దగ్గర సంతకం ఇలా పెట్టావు, నోటి నుంచి అలా చెప్పావు, ఆమె కడుపుతో ఉన్నప్పుడు లీవ్ ఇస్తారు, మెటర్నిటీ లీవ్ ఇస్తారు కదా, ఆ లీవ్ అప్లికేషన్ లో కూడా మదన్ మోహన్ మా హస్బెండ్ అనే పెట్టింది. ప్రెస్ మీట్ లో మాత్రం కాదని చెప్పావు కదా, ఏంటి క్లారిటీ? హాస్పిటల్లో సంతకం అయింది. సో ఇట్లా ఉంది, ఒక క్లారిటీ ఇవ్వని అడిగారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది అనుకో, ఈ అక్రమాస్తుల వివరాలన్నీ అటాచ్ చేయాల్సిన బాధ్యత ఉంది. తర్వాత సిబిఐ ఎంటర్ అయిన తర్వాత సేమ్ ఇక లిక్కర్ కవిత లాగే అరెస్ట్, 2 అరెస్టులు ఉంటాయి. ఆ వ్యవహారం అక్కడ దాకా వెళ్ళదు. ఇప్పుడు ఆమె ఆస్తుల చిట్టా తీసే ఇదిలో ఉన్నారు. ఆమె కంట్రోల్లో ఉన్న టెంపుల్స్ లో కూడా ఎన్నెన్ని నగలు మిస్ అయ్యాయో కూడా ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఊర్లో తెలుస్తారు ఎవరండి ఎంతెంత దాతలు ఏమన్నా సమర్పించారా నగలు అమ్మవారికి, లేదా నేను ముక్కుపుడికి ఇచ్చా, నేను అది ఇచ్చా, నేను ఇది ఇచ్చాను ఎవరో చెప్తారు కదా. వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఉన్నాయా లేవా చూడాలి. ఆ ప్రధాన అర్చకులు చెప్పాలి నగలు ఎక్కడ పెట్టావు, ఏం చేసి అమ్మవారి నగలు ఏ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు, ఈ ఖాతాలో ఎంత ఉంది, ఎంత ఉండేది, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఈ లెక్కలన్నీ తీసిన తర్వాత ఈవిడ్ని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్న ఈవిడితో పాటు కూడా ఎందుకు కామ్గా కూల్గా కూర్చున్నాడో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చెప్పాలి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆ టైంలో ఎండోమెంట్ కి ఆయనే కదా మినిస్టర్, ఎవరు ఒంటికన్ను మినిస్టర్. జగన్ కి రాయి తగిలినప్పుడు నాకు తగిలింది చూడు అని చూపించాడు. జగన్ కి తగిలి బౌన్స్ అయ్యి అటు చిప్పై తిరిగి ఈయన కంటికి వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చింది, ప్లాస్టర్ వేసేసాడు. తెల్లారేసరికి ఆ ప్లాస్టర్ ఈ కంటికి వచ్చింది. అంటే లోపల నుంచి పాస్ అయ్యి ఆ రాయి మళ్ళీ ఇటు వచ్చింది. ఇట్లా ఆ ఒంటికన్ను మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన అడగాలి. మరి ఈ బిడ్డకి తండ్రి ఎవరో కూడా ఆయనే చెప్పాలి. మరి ఆయన ఆమె సంతకం పెట్టినప్పుడు నువ్వు అన్నావు, లీవ్ అడిగినప్పుడు అన్నావు, డెలివరీ అయిందంట అన్నావు, ఆ పోస్ట్ ఈ పోస్టులన్నీ యథేచ్ఛగా ఇచ్చేసావు, సర్టిఫికెట్లన్నీ చూసుకొని నువ్వు పోస్టింగ్ ఇచ్చుకున్నావు కదా, మరి నువ్వు కూడా సమాధానం చెప్పాలి. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది అండి ఏదైతే శాంతి ఉందో తనకు సంబంధించినటువంటి తాజా వివరాలు. మరి ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇలాంటి తాజా సమాచారాల కోసం, విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.